మీరు ఫ్లాట్ కొన్నప్పుడు బ్రోకర్ లేదా స్థల యజమాని రిఫర్ చేసిన బ్యాంకులో లోన్ తీసుకోవద్దని ఏపీ రెరా సూచిస్తోంది. మొత్తం ఆస్తి విలువలో 70% నుంచి 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. అది కూడా మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో చూపించిన ఆస్తి విలువలో మాత్రమే, మార్కెట్ విలువలో కాదు. అందువల్ల మీకు కావలసిన లోన్ ను బట్టి రిజిస్ట్రేషన్ విలువ ఉండేలా చూసుకోవాలి. మీరు లోన్ కోసం రిజిస్ట్రేషన్ విలువ పెంచి చూపిస్తే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతాయి. అలాగే అమ్మేవారు ఆ సొమ్ముకు ట్యాక్స్ కట్టాలి. మీరు కూడా తరువాత తగిన ఆదాయ వనరులు చూపించుకోవాలి. బ్యాంక్ లోన్ ఇవ్వడానికి ప్రాసెసింగ్ ఫీజు 10,000 లేదా లోన్ మొత్తంలో 1.5% దాకా ఉండవచ్చు. లోన్ మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కొన్ని బ్యాంకులు 5% కన్నా ఎక్కువ ఇన్సూరెన్స్ ఛార్జ్ చేస్తాయి. మనకు ఇన్సూరెన్స్ ఖరీదు ఎంతో చెప్పకుండా సంతకాలు పెట్టిస్తారు కనుక ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. అన్ని సందర్భాలలో ఆస్తిని బ్యాంకుకు తాకట్టు రిజిస్ట్రేషన్ చేయించాల్సిన పని లేదు. దానికి బదులు ఆస్తి విలువలో 0.3% విలువ గల రెవెన్యూ స్టాంప్ మీద లోన్ అగ్రిమెంట్ రాసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బ్యాంకర్లతో వివరంగా మాట్లాడండి. అవసరమైతే లాయర్నో సీఏనో సంప్రదించండి. లోన్ తొందరగా మంజూరు కావాలని బ్యాంకర్ అడిగిన చోటల్లా సంతకం పెడితే దాని మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది.